పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాను. మొట్టమొదటిగా రాజాపూర్ మండలంలో పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసిన సందర్భంగా దాన్ని సహకరిస్తున్నటువంటి శ్రీనివాస్ నాయక్ గారి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న కార్యకర్తలకు అందరికీ మండల కార్యకర్తలకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మోదీ గారి పాలన అంటే 11 సంవత్సరాలు గడిచినటువంటి నేపథ్యంలో మోదీ గారు ప్రధానమంత్రిగా 2014 అయిన తర్వాత మూడోసారి ఎన్నికైన తర్వాత 11 సంవత్సరాలు మొదటి మనం జూన్ 9కి పూర్తి చేసుకున్నాం. ఈ కార్యక్రమాలు పెద్ద ఎత్తున జూన్ 25 దాకా కూడా వచ్చే ఆగస్టు 15 వరకు కూడా మన కార్యక్రమాలు ఉంటాయి, పార్టీ కార్యక్రమాలు. దాంట్లో భాగంగా పర్యావరణ దినోత్సవం సందర్భంగా వారోత్సవాలు జరుగుతున్నాయి. ప్రతి చోట ఇంకా ఏ ప్రోగ్రాం చేసినా అది మనం చెట్టు నాటే కార్యక్రమం. మాకేనా ఏక్ పేడ్ అంటే పల్లి పేరు మీద ఒక చెట్టు ప్రతి ఒక్కరు నాటాలని. సో ఈ 11 సంవత్సరాలు ఎందుకంటే 11 చెట్లు ఒక్కొక్కరు నాటాలని ఒక పెద్ద ఎత్తున నరేంద్ర మోదీ గారు పిలుపునిచ్చింది, మన భారతీయ జనతా పార్టీ పిలిపించింది. దానికి మన కార్యకర్తలందరూ కూడా ఆ యొక్క లక్ష్యంతో మనం ముందుకెళ్లాలని చెప్పి చెప్తా ఉన్నా. అదేవిధంగా 11 సంవత్సరాల్లో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం చేపట్టినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు కానీ, ఈ దేశం యొక్క రక్షణ కానీ, భద్రత కానీ, దేశాభివృద్ధి కానీ, ప్రపంచ దేశాల్లో భారతదేశం యొక్క కీర్తిని పెంచే విషయంలోనే కానీ, మన ఆర్థిక వ్యవస్థను అంటే మోదీ గారు ప్రధానమంత్రి 10వ స్థానంలో ఉండే 5వ స్థానంలోకి వచ్చింది మొన్న 24లో. ఈరోజు 4వ స్థానానికి ఎగిరింది. మళ్ళీ కొద్ది కాలంలో 3వ స్థానానికి వెళ్తారు. ఇట్లా 10 సంవత్సరాలు ముందుకెళ్తూ 2047 నాటికంటే 100 సంవత్సరాలు మన స్వతంత్రం పూర్తి చేసుకున్న నాటికి వికసిత్ భారత్ లక్ష్యంతో భారతదేశం ప్రపంచ దేశాల్లోనే అభివృద్ధి చెందిన మొట్టమొదటి స్థానంలో నిలవాలనేటటువంటి లక్ష్యంతో ఈరోజు మోదీ గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ ప్రయత్నం అనేది ఎన్డీఏ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీని ఇట్లనే మరి ముందుకు తీసుకెళ్ళి ప్రతి కార్యకర్త కూడా ముందుకు తీసుకెళ్ళి ఆ లక్ష్యాన్ని నెరవేర్చాలని ఇక చూస్తున్న ప్రపంచ దేశాన్ని మన దేశాన్ని చూసి ఎంత ఈర్షపడుతున్నాయి, మనకు కనపడుతుంది ఎంత ఈర్షపడుతున్నాయి. భారతదేశం ఇంత ఫాస్ట్గా అభివృద్ధి చెందుతూ ఉందంటే ఓచుకున్నటువంటి అనేక దేశాల మధ్య గుట్టలు పడుతుంది. మనం ఎన్ని గుట్టలు ఉన్నా వాటిని ఎదుర్కొంటూ దేశం అభివృద్ధిని, దేశ ప్రజల యొక్క అభివృద్ధిని లక్ష్యంగా ఈరోజు నరేంద్ర మోదీ గారు పనిచేస్తున్నటువంటి తీరుని మన ప్రజల్లోకి తీసుకెళ్లాలి, ప్రభుత్వ పథకాలను ప్రజలకు తెలియజేయాలి. ఇక్కడ ప్రభుత్వం అనేది లేదు కాబట్టి, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మన ప్రభుత్వం లేదు కాబట్టి మన బాధ్యతగా మనం ఆ పథకాలను ప్రజల్లోకి తెలియజేయాలని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళందరినీ కోరుకుంటున్నా. ఈరోజు లోకల్ బాడీలకు స్థానిక సంస్థల ఎన్నికలు మరి ఎప్పుడో రావాల్సి ఉండే సంవత్సరం కిందని కానీ ఆలస్యమైంది. రాష్ట్ర ప్రభుత్వం అటు నిర్వహించలేకపోయింది అనేక వారి యొక్క స్వలాభాల కోసమని. మరి ఈరోజు అప్పుడో వస్తున్నటువంటి మాట వాళ్ళ మంత్రులు చెప్తున్నారు, ఈ నెలాఖరికి విడుదలైతుంది అనేటువంటి మాట చెప్తున్నారు. కాబట్టి మనం ఎప్పుడు ఎన్నికలు వచ్చినా భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త కూడా ఎన్నికల్లో విజయం సాధించడానికి సర్పంచ్ ఎన్నికలు కానీ, ఎంపీటీసీ ఎన్నికలు కానీ, జెడ్పీటీసీ ఎన్నికలు కానీ, వార్డు మెంబర్ కానీ, మున్సిపాలిటీ కానీ ఏ ఎన్నికలైనా మన కార్యకర్తలందరూ ఒక్కటిగా ఉండి గెలిపే లక్ష్యంగా అందరూ కలిసి పనిచేయాలని చెప్పి ఆ దిశగా ప్రతి ఒక్కరు కూడా మరి గెలుపు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఎంత వ్యతిరేకత ఉందో గ్రామాల్లో మనం చూస్తున్నాం. వాళ్ళు చేసినటువంటి మోసాలన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్తూ మాకు అవకాశం ఇవ్వండి, కేంద్రంలో మోదీ గారి ప్రభుత్వం ఉంది, ఇప్పుడు మీరు స్థానిక సంస్థల్లో గెలిస్తే భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ గెలవడానికి మాకు మీరందరూ ఒక మార్గం వేసినట్టు అవుతుందని, మీరందరూ గెలిపియండి అనేటువంటి లక్ష్యంతో మీరందరూ కూడా ప్రజల మధ్యలోకి వెళ్ళి ప్రజల దగ్గరికి వెళ్ళి ఆ యొక్క గెలుపు కోసం ప్రతి కార్యకర్త కూడా కృషి చేయాలని చెప్పి ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్కరిని కూడా మరి ఓటు అడిగి ఈ ఎన్నికల్లో గెలుపు కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని, ఏమాత్రం ఒక్క సమయం ఒక నిమిషం కూడా వృధా చేయకుండా దీని మీద పూర్తి దృష్టి కేంద్రీకరించి స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయ్యే వరకు ఎవరు కూడా ఎక్కడ కూడా మరి కదలకుండా అన్ని పనులు పక్కన పెట్టి ఎన్నికలు గెలిపే లక్ష్యంగా మన కార్యకర్తలను కలిసి పనిచేయాలని చెప్పి అందరినీ కోరుకుంటూ మరి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. మరి ఆ లక్ష్యంతో మనం ముందుకెళ్ళాలి. ప్రజలకు విశ్వాసం కలిగించేటటువంటి విధంగా ప్రజల మధ్యలో ఉండి ప్రజల సమస్యలపైన పోరాటాలు చేయడము, ప్రజల సమస్యలను పరిష్కరించడంలో మన కార్యకర్తలతో ముందుండాలని చెప్పి ఈ సందర్భాన్ని నేను కోరుకుంటూ మరి అందరికీ కూడా మరోసారి ఈ యొక్క కార్యాలయం ఓపెనింగ్ ప్రారంభం సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాము. ఖచ్చితంగా రాజాపూర్ మండలం ఏపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ ఖచ్చితంగా మన పార్టీలో నిలబడిన ప్రతి కార్యకర్త కూడా గెలుస్తారని విశ్వసిస్తున్నా. మీరు అందరూ అదే ఉత్సాహం